ఏదో వదిలేకపోతే నీ లైఫ్ ఖరాబ్ చేసుకో. మా ఇంట్లోనే ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ రా, దగ్గరికి రా ఒకసారి. చీర బాగాలే ఉంది. మా వాడు కొనిచ్చాడా? మా వాడికి అంత సినిమా లేదు, నాకే కొని, నీకేం కొనిస్తాడు? కొనిచ్చాడు నీకు? నీకు అసలు మెసేజ్లు చూసిందే నేను. నీకు ఎప్పుడు కొనిచ్చాడు నాకు అర్థం కాదు. ఫోన్ కూడా మాట్లాడినా. ఫోన్ కూడా మాట్లాడావా? ఆ ఫోన్ మాట్లాడింది మా అన్నయ్య, మీ హస్బెండ్ కాదు. అంటే చేసుకునేటోని మా అన్నయ్య అని. నేను మా అన్నయ్య ఫోన్, మా అన్నయ్య చేత నేను మాట్లాడిచ్చా. ఫోన్ నా దగ్గర ఉంది నైట్ నుంచి. అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది? తెలుగు మాట్లాడుతున్నా, నీతో మాట్లాడుతున్నా. ఉంది, హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇవన్నీ చెప్తున్నావు? ఆహా లేదు, మీ వాడికి పిచ్చెక్కింది, అందుకనే హాస్పిటల్, అందుకే నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నాకు హాస్పిటల్లో నేను చూపించుకున్నా, నాకు టాబ్లెట్లు కూడా ఇస్తారు. అప్పుడప్పుడు వారం వారం వెళ్తే 1500 ఇస్తారు నాకు. తెచ్చుకుంటా నేను వెళ్ళి, పింఛన్ ఇచ్చినట్టు ఇస్తారు అక్కడ. ఇవన్నీ కాదు, నిన్నైతే పెళ్లి చేసుకోడు, నిన్నైతే వదిలేస్తాడు, నీ ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మేము మీ ఇద్దరికి పెళ్లి చేసి పెళ్లి చేస్తావా? అక్షంతలే సాక్షి సంతకాలు పెట్టి రావాలా నేను? ఆహా, మేము గ్రాండ్ గా చేసుకుంటాం, మాకు గిఫ్ట్లు కావాలి. సాక్షి సంతకాలు పెట్టుకుంటే గిఫ్ట్లు ఏం రావు అక్క. మేము పెద్దగా చేసుకుంటాం పెళ్లి. అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోతాను నా ఫ్రెండ్స్ అన్న. మా ఇంటి దగ్గరే ఉంటాడు. నువ్వు ఎట్ట చెప్తావు? అబ్బాయి లైఫ్ లోంచి వెళ్ళా, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? నా ఇష్టం అది. నేను ఉన్నానని తెలీదా? నాకు తెలియదు, ఇప్పుడు తెలిసిందిగా. నువ్వు ఉన్నావు కాబట్టి అమ్మాయి ఉన్న తర్వాత ఇంకో అమ్మాయి ఎట్లుంటది? నేనున్నాను తెలిసిన. నువ్వు ఎట్ట ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నాకే కావాలంటున్నావు. నువ్వు ఉన్న తర్వాత నన్ను ఇట్లా లవ్ చేసి నాకు ఇట్లా అబ్బాయికి తెలియాలి, ఆ అబ్బాయిని అడుగు. నాకు తెలీదు, నేనైతే నీకు చెప్తాను. తర్వాత నువ్వు ఎట్లుకున్నావు? నేను ఊరుకోలేదు, నాకు తెలుసు కాబట్టి నేను నీతో చాట్ చేస్తున్నా రోజు అబ్బాయి లాగా. నా అబ్బాయి లాగా మెసేజ్లు పడుతుంది. నేను అడుగుతా. నేను మా వాడు నన్నే లవ్ చేస్తున్నాడు అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను అడగను. మా వాడిని అనుమానం పడను నేను. మా వాడి మీద మా వాడు నాకు చాక్లెట్లు ఇస్తాడు, బిస్కెట్ లేడు. నీకు ఇస్తాడు బిస్కెట్లు. పడను అన్నావు కదా? పడను. నాతో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యిండు, ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తర్వాత నా దగ్గర కదా వచ్చేది, అందుకని నేను ఫీల్ అవ్వను. సరిపోతుందా నీకు? అప్పుడు నిన్ను మోసం చేస్తాడు, ఎట్టైనా నిన్ను మోసం చేస్తాడు. పర్వాలేదు, నాకు అనవసరం, నా సుఖమే నాకు ముఖ్యం. నేను అమ్మాయినే. అవునా? నిజమా? మరి అమ్మాయి అన్నప్పుడు ఇంకో అమ్మాయి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకో, నా ఫీలింగ్స్ తోనే నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా. నేను ఎట్లా అర్థం చేసుకుంటూ చేసుకోపోయేది నేను. నువ్వు చేసుకోవాలన్నా నా పర్మిషన్ కావాలి వాడికి. నేను చేసుకో, నీకు నీ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి నా పర్మిషన్ అడిగాడు. నేను ఎందుకు అడుగుతా? అయితే అడగ మాకు, నేనే పెళ్లి చేసుకుంటాను. సో నువ్వు సైడ్ అయిపో. నేను సైడ్ అయిపోను. నువ్వు ఎందుకు అయిపో? నాకు నా ఇష్టం అది. నేను అట్ట నువ్వు ఎట్ట చెప్తావు? నేను సైడ్ అయిపో, పక్క జరుగు, ముందుకెళ్ళండి, నేను అట్ట చెప్తాను. నేను ఎన్నో ఎందుకైనా నువ్వు నేనన్నా నా మైండ్ నా ఇష్టం. నా మైండ్ నేను చెప్పింది ఏందో, నువ్వు చెప్పింది ఏముంటది? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటంటే నువ్వు చక్కగా ఫోన్ చేయబాకు మా వాడికి, మెసేజ్లు చేయబాకు. మా వాడిని పద్దాక నువ్వు బిస్కెట్స్ బయటికి అంటావు. నువ్వు వెళ్ళు బయటికి, మా వాడిని ఎట్ట పిలుస్తావు? నువ్వు రా బయటకని. వాడు నాకు నీకు చేస్తాడా?